కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలోని బి ఫార్మసీ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అమలు చేస్తున్న డిటెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులను తిరిగి రాయాలనే నిబంధనను వెంటనే తొలగించాలన్నారు. కోరంగి ఫార్మసీ కళాశాలలో అమలు చేస్తున్న డిటెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే డిటెన్షన్ విధానానికి శాశ్వతంగా స్వస్తి చెప్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. బి సిద్ధు, పీడీఎస్యూ రాష్ట్ర సహ కార్యదర్శి, కాకినాడ పట్టణంలో జేఎన్టీ యూనివర్సిటీ వద్ద ఈరోజు కోరంగి బి ఫార్మసీ స్టూడెంట్స్ తమ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా కోరంగి ఫార్మసీ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకి డిటెన్షన్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని రద్దు చేయాలని, ఏదైతే దేశవ్యాప్తంగా పీసీఐ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనల్ని కోరంగి ఫార్మసీ కాలేజీలు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. దాన్ని వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా విద్యార్థులందరూ కూడా కోరంగి బి ఫార్మసీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే మిగతా సబ్జెక్టులన్నీ కూడా రాయాలని, ఎగ్జామ్స్ రాయాలని, అదేవిధంగా కాలేజీకి ఎవరు విద్యార్థులు రాకుండా నిబంధనలు ఆ కాలేజీ నిబంధనలు చేస్తుంది, విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా సర్వనాశనం అవుతుంది. ఏదైతే ఈ డీటెయిల్ విధానం ఉందో ఈ డీటెయిల్ విధానం వల్ల అంటే ప్రధానంగా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిపోతే మిగతా సబ్జెక్టులన్నీ కూడా రాయాలనే నిబంధన ఉంది. అదేవిధంగా 75% అటెండెన్స్ ఉంది. ఆ విధానం 75% అటెండెన్స్ వల్ల విద్యార్థులకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కానీ డిటెన్షన్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం వల్ల విద్యార్థులు ఎవరైతే సెకండ్ ఇయర్ పూర్తయ్యి థర్డ్ ఇయర్ ఉన్నారో ఆ విద్యార్థులకి ఎక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో చెప్పలేదు, సెకండ్ ఇయర్లో చెప్పలేదు, 3వ సంవత్సరంలో డిటైన్ చేస్తున్నాం, మీరు ఎవరో కూడా కాలేజీలకు రావద్దని పిల్లల మీద ఆజ్ఞలు విధిస్తుంది. కోరంగి ఫార్మసీ కాలేజీలు, ఇతర కాలేజీలు ఆ విధానాలు ఉన్న వాళ్ళందరూ కూడా నిబంధనలు పెడతలేదు. కాబట్టి జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఒకసారి ఆలోచించి పిల్లల భవిష్యత్తు పాలవకుండా ఈ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అండి, మేము ఇలా బి ఫార్మసీ కోరంగి కాలేజ్ నుంచి వచ్చాం. మా కాలేజ్ యాజమాన్యం మొత్తం అందరూ కూడా డిటెన్షన్ అనే రూల్ ఉందని చెప్పేసి ఫోర్త్ ఇయర్కి డిటైన్ అవుతారని చెప్పేసి చెప్పారు. ఈ డిటెన్షన్ రూల్ అనేది ఉందన్నది మాకు కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ మాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుండగా థర్డ్ ఇయర్కి అలౌ చేయమని చెప్పేసి మమ్మల్ని ఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి ఒక రూల్ పెట్టారు, ఫేస్ స్కానింగ్ రూల్ అని చెప్పేసి. ఆ రూల్ ఉండడం వల్ల అటెండెన్స్ సరిగ్గా పడట్లేదు, దానివల్ల జేవిడి కూడా మాకు రావట్లేదు. ఈ రూల్ని మేము తొలగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు సుభాష్ని అండి. మాది సెకండ్ ఇయర్ అయిపోయింది కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. అయితే ఇప్పుడు మాకేంటంటే థర్డ్ ఇయర్కి అలౌ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో 1 మంత్లో కానీ 1 2లో కానీ ఒక్క సబ్జెక్ట్ ఉన్నా సరే థర్డ్ ఇయర్కి అలౌ చేయరంట. 3 సెమ్ రాయించరంట. అది మాకు ఎప్పుడు చెప్పారు? కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు పేరెంట్స్ వస్తారు కదా మమ్మల్ని జాయిన్ చేయడానికి. పేరెంట్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పాలి కదా, అప్పుడు చెప్పాలి. ఇలాగా తర్వాత ఏమైనా సబ్జెక్ట్స్ ఉండిపోతే ఫస్ట్ ఇయర్లో థర్డ్ ఇయర్కి అలౌ చేయము అని చెప్పి, ఇప్పుడు అవేం చెప్పకుండా మాకు స్టార్టింగ్లో, ఇప్పుడు మేము థర్డ్ ఇయర్కి వచ్చాక ఇలా మీకు అలవెన్స్ లేదు కాలేజ్కి రావడానికి. అటెండెన్స్ ఒకటి ఎఫ్ఆర్ఎస్ పెట్టారు, 80% అటెండెన్స్ ఉంటే కానీ 3 సెమ్ రాయించరు. 80% అటెండెన్స్ రావాలంటే మాకు ఫస్ట్ కాలేజ్కి అలౌ చేయాలి. మాకు ఆల్రెడీ ఇంకో ఛాన్స్ ఉందండి కాలేజ్కి వెళ్ళడానికి. నెక్స్ట్ మంత్ మాకు సప్లీ ఉంది. సప్లీ అయిన 2 మంత్స్కి మాకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మేము సప్లీ రాసి మాకు రిజల్ట్స్లో మేము పాస్ అయిపోతే 3-1 మాకు పెడతారా అంటే పెట్టరు. ఎందుకంటే 80% అటెండెన్స్ లేదు కాబట్టి. అలా చేస్తే ఎలా కుదురుతుందండి? మరి మాకు 80% అటెండెన్స్ కావాలంటున్నారు. కాలేజ్కి 3-1 రాయాలి అంటే 80% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మాకు 80% అటెండెన్స్ ఉండాలంటే ఇప్పుడు కాలేజ్కి ఎలా చేయాలి? 80% లేకపోతే ఫస్ట్ది ఏంటంటే రాయించరు. ఇంకొకటి ఏంటంటే
సప్లీలో సబ్జెక్ట్ ఉండకూడదు. సబ్జెక్ట్ ఫస్ట్ మేము రాయాలి కదా, మాకు సప్లీకి టైం ఉంది, మేము సప్లీలో సబ్జెక్ట్ రాసే వరకు వీళ్ళు వెయిట్ చేయాలి కదా. అలా ఏం చేయకుండా మాకు ఎలవెన్స్ లేదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మాకు కాలేజ్కి అలౌ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము.